కామారెడ్డిలో జనంబాట కార్యక్రమంలో కవిత ఆధ్వర్యంలో జాగృతి నాయకులు రైల్ రోకో చేపట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపిస్తూ రైల్వే ట్రాక్పై బైఠాయించారు. బీసీలకు అన్యాయం చేస్తే కబద్దారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని, బీసీలకు కుదాల్సిన రాజకీయ భాగస్వామ్యాన్ని హరిస్తుందంటూ కవిత విమర్శించారు. ముందుకు రండి, మీకు చైర్లు వచ్చిన కొద్ది కూర్చోండి దయచేసి. ఇంకా చైర్లు అయినా నిల్చున్నారు కదా ఇద్దరు ముగ్గురు. అందరి ఆకాంక్షలే మాకు పరమావధిగా మేము పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో ఉద్యమం కోసం, రాష్ట్ర సాధన కోసం ఏం చేయాలా అని చెప్పి నిరంతరం తప్పించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఆనాడు ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడికి పోయినా రాష్ట్రం రావాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే అలవాటుగా ఎక్కడికి పోయినా సరే మరి రాష్ట్ర ప్రజలు బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. అయితే కేవలం సాంస్కృతిక పోరాటమే కాకుండా ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమం అంటేనే రాజకీయంతో ముడిపడి ఉంది. కాబట్టి ఆనాడైనా రాజకీయాలు మాట్లాడినాం, ఈనాడైనా రాజకీయాలు మాట్లాడుతున్నాం. ఇది ఒక ప్రజాస్వామిక దేశం భారతదేశం. ఈ భారతదేశంలో ఒక పరిస్థితి మారాలన్నా, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక మార్పు సమాజంలో రావాలన్నా అది రాజకీయ ప్రక్రియ ద్వారా జరుగుతుందనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఆనాటికి ఈనాటికి ఎప్పుడు తెలంగాణ జాగృతి మేము ఒక సంస్థగా ఉన్నా రాజకీయాల గురించి మాట్లాడడం, రాజకీయాలని ప్రభావితం చేయడం, తద్వారా ప్రజలకు మేలు చేయడం అనేటటువంటి సదుద్దేశంతో మేము పనిచేస్తూ ఉన్నాం. తమ్ముడు ఇక్కడ కూర్చోండి అన్న ప్లీజ్, తొందర సెటిల్ అవ్వండి. ఎక్కడోళ్ళు అక్కడ ఇట్రా కూర్చో బ్రదర్. ఇంకా చైర్లు తెస్తాడు, కూర్చోండి.